హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్లో దాదాపు 470 పరుగులు స్కోర్ అయ్యాయి. అండ్ ఇది హైదరాబాద్ వికెట్ కాదు, ఇది అహ్మదాబాద్ వికెట్. నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకంటే ఫ్లాట్ ట్రాక్ బ్యాటింగ్ ట్రాక్ అని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కూడా 244 కొట్టారు. ఇన్ రెస్పాన్స్ 230 కొట్టారు. సో పిచ్చులన్నీ కూడా అలాగే ఉన్నాయి. అండ్ ఫ్లాట్ ట్రాక్ ఉన్నంత మాత్రం 280 290 కొట్టడం అంత సులువు కాదు. ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే దెర్ వాజ్ అ కెప్టెన్ హు లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. 97 దగ్గర ఉన్నాడు. ఓవర్ అంతా కూడా నాన్ స్ట్రైక్లోనే ఉన్నాడు. అండ్ ఆ తర్వాత ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్ ఇలా ఉండాలి అన్నట్టుగా బౌలింగ్ వేశాడు. సో వెల్ ఫాట్ మ్యాచ్ ఇది. ఇద్దరి దగ్గర నుంచి ఒక టీం పూర్తిగా రన్అవే ఆనర్స్ లాగా చెప్పేది ఏమీ లేదు. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ వాజ్ అ కాల్. ఎందుకంటే డ్యూ ఉంది అని. డ్యూ చాలానే వచ్చింది. దెర్ వాజ్ లాట్ ఆఫ్ డ్యూ. అండ్ అటువంటి పరిస్థితుల్లో దే నీడెడ్ టు హిట్ బిగ్. గుజరాత్ టైటన్స్ దగ్గర మనం ఎప్పుడు మాట్లాడుకున్నది, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. ఆన్ పేపర్ మీకు సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, ఆ తర్వాత వాళ్ళకి అవసరం అనుకుంటే కనుక సాయి కిషోర్ బౌలింగ్ చేస్తాడు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేర్ బ్యాటింగ్ డెఫినెట్లీ ల్యాక్స్ దట్ డెప్త్. అంటే కొంతమంది అనొచ్చు అంత పెద్ద హిట్టర్లు ఉన్నారు కదా అని. బట్ ఐఎమ్ నాట్ షూర్. ఒకవేళ టాప్ 3 వెళ్ళిపోయిన తర్వాత 4, 5, 6, 7 పర్ ఓవర్ 14-15 రన్స్ కొట్టగలిగే సత్తా రెగ్యులర్గా ఉండే ప్లేయర్స్ వాళ్ళు అని అంటే కనుక ఖచ్చితంగా డౌట్లు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేర్ బౌలర్స్ నీడెడ్ టు డూ వెల్. అండ్ పంజాబ్ మేడ్ సమ్ ఇన్స్పైరింగ్ కాల్స్. ప్రియాన్ షారీ అండ్ అలాగే ప్రభ్సిమరన్ సింగ్ ఎట్ ద టాప్. శ్రేయస్ అయ్యర్ 1 డౌన్. మ్యాక్స్వెల్, ఒమర్జాయ్, మ్యాక్స్వెల్ అండ్ అలాగే స్టాయినిస్, వీళ్ళు ముగ్గురిని కూడా మిడిల్ ఆర్డర్లో స్లాట్ చేశారు. మిడిల్ ఆర్డర్లో స్లాట్ చేయడం అంటే యాక్చువల్లీ స్టాయినిస్కి చెప్పడం ఈజ్ గివెన్ ఎ డిఫరెంట్ రోల్. స్టాయినిస్ ఎట్ ద టాప్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. బట్ ప్రియాన్ షారీ మీద నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ఆ మిడిల్ ఆర్డర్ డెప్త్ అనేది ఉండాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. వేర్ శ్రేయస్ అయ్యర్ ఫెల్ట్ వీళ్ళిద్దరికీ పవర్ ప్లే ఇచ్చేద్దాం, ప్రభ్సిమరన్కి అండ్ అలాగే ప్రియాన్ షారీ. కొడితే కొట్టారు, లేదా లేదు. మిడిల్ ఆర్డర్లో ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ విల్ హ్యాండిల్ థింగ్స్ అండ్ దట్ వర్క్ రియలీ వెల్ వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ప్రియాన్ షారీ కూడా చాలా బాగా మొదలుపెట్టాడు. స్టార్ట్ బాగా వచ్చింది. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, అదర కొట్టడం మొదలుపెట్టాడు. అండ్ టు బీ ఆనెస్ట్, నాట్ సో గ్రేట్ బౌలింగ్ ప్రియాన్ షారీకి. శ్రేయస్ కొన్ని మంచి డెలివరీస్ పడ్డాయి, అఫ్ కోర్స్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఇన్ ది ఎండ్ అది కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోయిందా అనిపించింది. ప్రియాన్ షారీకి అయితే కాళ్ళ మీద గీశారు. అతను మంచిగా లెగ్ సైడ్ హాయిగా ఆడుకున్నాడు. అండ్ రషీద్ ఖాన్ వచ్చేంత వరకు అక్కడ వికెట్ ఎట్లా పడుతుందని డౌట్లు వచ్చాయి. రషీద్ ఖాన్ వచ్చి వికెట్ తీశాడు. అండ్ దెన్ దట్ బ్యాటిల్ విచ్ వర్ టాకింగ్, రషీద్ ఖాన్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్, పెద్దగా చూసే అవకాశం రాలా. ఎందుకంటే రషీద్ని కొంచెం ఆపాడు శుభ్మన్ గిల్. కిషోర్ బాగా వేస్తున్నాడు కాబట్టి కిషోర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. కిషోర్ అక్కడ వికెట్లు తీశాడు, 3 వికెట్లు తీశాడు. బట్ వెన్ ద టైమ్ కేమ్, రషీద్ అండ్ శ్రేయస్ బ్యాటిల్ వచ్చినప్పుడు శ్రేయస్ గాట్ ది అప్పర్ హ్యాండ్. శ్రేయస్ మాత్రమే కాదు, ఆ తర్వాత శశాంక్ సింగ్ కూడా చాలా గట్టి కొట్టాడు రషీద్ ఖాన్. స్టాయినిస్ కొంచెం టైం తీసుకుని, ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మీకు స్టాయినిస్ వచ్చాడో అక్కడ దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ టు అప్లై బ్రేక్స్. అక్కడ బ్రేకులు పడకుండా శ్రేయస్ అయ్యర్ జాగ్రత్త పడ్డాడు. అండ్ శ్రేయస్ అయ్యర్కి ఎందుకు ప్రెడిక్టబుల్ బౌలింగ్ అయిపోయిందంటే, షార్ట్ బాల్ వేయచ్చు అండ్ బాబు షార్ట్ బాల్కి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. బాగా కసరత్తు చేసి వచ్చాడు. కసరత్తు చేసిన వాళ్ళకి, ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి, ప్రయాస చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శ్రేయస్కరమైన రిజల్టే వస్తుందని శ్రేయస్ అయ్యర్ నిరూపించాడు. డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళడం, మంచి పుల్ షాట్స్ ఆడడం, డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళడం, లాంగ్ ఆన్ మీదుగా కొట్టడం. సో ఇలాంటి షాట్స్ బాగా ఆడడం. అండ్ ఆఫ్ సైడ్ కూడా బాగా ఆడడం, లాఫ్టెడ్ షాట్స్ బాగా ఆడడం. స్పిన్నర్స్ని చాలా బాగా ఆడి, టుక్ ఆన్ ద స్పిన్నర్, టుక్ ఆన్ రషీద్ ఖాన్. ఎక్కడా సెటిల్ అయ్యే అవకాశం ఎవరికి ఇవ్వాలి. అండ్ లాస్ట్ 4 ఓవర్స్లో 80 రన్లు వచ్చాయి. అందులో రబాడా వేసిన ఓవర్లో 10 వచ్చాయి. మిగతా 3 ఓవర్లో 70 వచ్చాయి. సో ప్రసిద్ధ్ కృష్ణ కానీ, సిరాజ్ కానీ, తర్వాత మీకు రషీద్ కానీ, ఇన్ఫ్యాక్ట్ రబాడా కానీ అందరు పరుగులు ఇచ్చారు. ఎవ్రీబడి గేవ్ రన్స్. సాయి 1 ఓవర్లో మాత్రం పరుగులు ఇచ్చాడు. మిగతా అన్ని ఓవర్లో బాగా చేశాడు, వికెట్లు తీశాడు, 3 వికెట్లు తీశాడు. వాడు మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఏమాత్రం సరైన రీతిలో సపోర్ట్ అనేది రాలా. అండ్ యూ కెన్ లుక్ అట్ ది క్లీన్ హిట్స్. శ్రేయస్ అయ్యర్ కొట్టిన క్లీన్ హిట్స్ చూడొచ్చు. T20 ఫార్మాట్లో ఇండియన్ క్రికెట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు రావాలన్నా కూడా దేర్ ఈస్ వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్. అందులో మేక్ నో మిస్టేక్ అట్ ఆల్. అటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆలోచనలు ఏమీ రానివ్వకుండా కొత్త ఫ్రాంచైజ్ ఐ విల్ హ్యావ్ టు ప్రూవ్. ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అతను ఈ ఐపీఎల్ ముందు. అండ్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి తగ్గట్టుగా ఉండాలి అంటే కనుక హీ నీడెడ్ టు బ్యాట్ చేశాడు. 97 దగ్గర లాస్ట్ ఓవర్లో ఉన్నాడు. శశాంక్ 6 బార్లు ఆడాడు. సెంచరీ ఇవ్వలేదని శశాంక్ సింగ్ని తిట్టే ముందు శ్రేయస్ అయ్యర్ని పొగడాలి. ఎందుకంటే అక్కడ 2 రన్స్ వచ్చే ఆపర్చునిటీ ఉన్నప్పుడు వద్దు అని చెప్పి శ్రేయస్కి తీసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. 100 కొట్టుకుని అంటే ఎవడేమనేవాడు కదా, 100 కొట్టాడు శ్రేయస్ అయ్యర్ అనేవాడు. బట్ హీ మేడ్ అ స్టేట్మెంట్ టెల్లింగ్ శశాంక్ సింగ్, బాస్ నేను 97 ఉందని పట్టించుకోకు, నువ్వు కొట్టగలవు, నువ్వు కొట్టి
ఆలోచించక నా 97 గురించి అన్నాడు. దిస్ ఈజ్ వేర్ టీమ్ కమ్స్ ఫస్ట్. మైల్ స్టోన్స్ అన్నీ సెకండరీ థింగ్. నేనే నా మైల్ స్టోన్ వదిలేస్తాను, ఎవడన్నా మైల్ స్టోన్ గురించి ఆడంటే కనుక బాగోదని చెప్పి ఒక స్టేట్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ ఫ్రమ్ క్యాప్టెన్స్. ఈ స్టేట్మెంట్ అనేది కావాలి. 244 ఇస్ అ బిగ్ స్కోర్. 244ని చేజ్ చేయాలంటే స్టార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ 3 ఓవర్స్లో స్టార్ట్ సరిగా రాలా సుదర్శన్ అండ్ అలాగే గిల్కి. అది గిల్లే ఒప్పుకున్నాడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో. 244 స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని డాట్ బాల్స్ ఆడే ప్రసక్తే లేదు. తర్వాత దాన్ని కవరప్ చేసుకున్నా కూడా అక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం కనిపించింది. గిల్ వాజ్ గోయింగ్ స్ట్రాంగ్. మ్యాక్స్వెల్ బౌలింగ్లో వికెట్ పడి ఎప్పుడైతే గిల్ కొట్టడం మొదలు పెట్టాడో మ్యాక్స్వెల్ వచ్చాడు. మ్యాక్స్వెల్ బాల్ కొంచెం ముందుకు వచ్చాడు, కాస్త లెంత్ని పుల్ బ్యాక్ చేశాడు, లీడింగ్ ఎడ్జ్ అండ్ అవుట్. ఇదేదో గుర్తు చేస్తుంది నాకు, కానీ ఏదో నాకు గుర్తు రావట్లేదు. బట్ అదే రీతిలో శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత జాస్ బట్లర్ కేమిన్. బట్లర్ కూడా కొంచెం టైం పట్టింది సెటిల్ అవ్వడానికి. బట్ అక్కడ సాయి సుదర్శన్ చాలా బాగా ఆడాడు. సాయి సుదర్శన్ ఒక సర్జరీ తర్వాత వస్తున్నాడు. ఏ డొమెస్టిక్ టోర్నమెంటు ఆడలా. సర్జరీ, రీహాబ్, మ్యాచ్ రెడీ అండ్ ప్లేయింగ్. అండ్ ఏ రీతిలో ఆడాడు చూడు. అఫ్కోర్స్ ఒక క్యాచ్ డ్రాప్ శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి నేను కాదనట్లేదు, లైఫ్ అనేది వచ్చింది. బట్ యూ లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ షాట్స్ ఈ ప్లేడ్. యాన్సన్ని ఒక స్కూప్ కొట్టాడు, తర్వాత స్ట్రైట్ కొట్టాడు, చహల్ని కొట్టాడు, డౌన్ ద ట్రాక్ వచ్చి 4 కొట్టాడు, అజ్మత్ని కొట్టాడు, అందరినీ కొట్టాడు. బాగా ఆడుతున్న సమయంలో వికెట్ పడింది. ఆ వికెట్ కూడా ఎట్ట పడింది, తను హర్షదీప్ వచ్చాడు వేయడానికి, మంచి ఫ్లిక్ కొట్టాడు. హీ వాంటెడ్ టు ప్లే ఇట్ ఫైన్. ఫైన్ ఆడదాం అనుకున్నాడు, బాల్ స్క్వేర్కి వెళ్ళిపోయింది, శశాంక్ సింగ్ చేతిలోకి వెళ్ళింది. అదే టర్నింగ్ పాయింట్ ఈ మ్యాచ్లో. ఆ వికెట్ వాజ్ అ బిగ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే వాళ్ళ దగ్గర సుదీర్ఘమైన అనుభవమో లేదంటే కనుక పదే పదే గెలిపించిన ఒక నైజం కానివ్వండి, లేదంటే కనుక ఎక్స్పీరియన్స్ కానీ లేకుండా ఉండడం. అప్పటికే రన్ రేట్ చాలా హైగా ఉంది. మైండ్ యూ ఆ లాస్ట్ 3-4 ఓవర్స్ పీరియడ్లో దాదాపు 70 రన్లు వచ్చాయి గుజరాత్ టైటన్స్. అట్ ద 14th ఓవర్ మార్క్ గుజరాత్ వర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే షర్ఫెన్ రదర్ఫోర్డ్ వచ్చాడు, అతను వచ్చి 6-4 కొట్టి రెడీగా ఉన్నాడు. అక్కడ ఇంపాక్ట్ సబ్గా వైశాఖ్ విజయ్ కుమార్ రావడం, అతను ఆ వైడ్ ఆఫ్ ది క్రీస్ వెళ్ళి బాల్స్ వేస్తూ ఉండడం అండ్ ఆఫ్ సైడే కొట్టిద్దని చెప్పేసి డిసైడ్ ఉంది. ఆఫ్ సైడ్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం మీరు స్లైస్ చేయగలరు, మీరు పవర్ఫుల్ షాట్స్ కొట్టలేరు. ఈవెన్ ఇఫ్ మీకు లెంగ్త్ కొంచెం షార్ట్ అయినా కూడా చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎలివేషన్ అనేది రాదు. ఎలివేషన్ కోసం ప్రయత్నం చేసినా మీరు అవుట్ అయ్యే అవకాశాలే గట్టిగా ఉన్నాయి. సో దట్ ఈస్ అ హార్డర్ బౌండరీ టు హిట్. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ దగ్గర పేస్ కూడా ఉంది. అండ్ షర్ఫెన్ రదర్ఫోర్డ్ కంప్లీట్గా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. తర్వాత పక్కకి ఒక 6 కొట్టాడు లాస్ట్లో, కానీ అప్పటికే ఇట్ వాస్ డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్ అనిపించింది నాకైతే. సో ఆ ఓవర్ దట్ పీరియడ్ ఆఫ్ 10 to 12 బాల్స్ వేర్ 10 రన్లు మాత్రమే వచ్చాయి. అందులో 3-4 వైడ్లు ఉన్నాయి, అయినా కూడా 10 రన్లు మాత్రమే వచ్చాయి. అది చాలా పెద్ద బ్రేక్ వేసింది. బట్లర్ కన్సిస్టెంట్గా ఆఫ్ స్ట్రైక్ వెళ్ళిపోవడం, రదర్ఫోర్డ్ దగ్గర నుంచి డాట్ బాల్స్ రావడం, స్కోరింగ్ రేట్ బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం అండ్ ఇన్ ది ఎండ్ బట్లర్ అవుట్ అయిపోవడం యాన్సన్ బౌలింగ్లో. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ లాస్ట్ ఓవర్లో ఇట్ వాస్ నెవర్ ఎన్ ఇష్యూ. సో అక్కడ వికెట్లు పడిపోయి తేవాతేశ్వర రన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వికెట్ పడింది. లాస్ట్లో షారూఖ్ ఖాన్ 6 కొట్టి నెట్ రన్ రేట్ తగ్గించే ప్రయత్నం చేసినా ఇట్ వాజ్ నాట్ దేర్. మీకు సాయి సుదర్శన్ ఆడాడు. సాయి సుదర్శన్ తర్వాత బట్లర్ ఆడిన ఇనిషియల్ స్ట్రగుల్ కనిపించింది. సాయి సుదర్శన్ ఇనిషియల్ స్ట్రగుల్ కనిపించింది, దాన్ని కవరప్ చేసుకున్నాడు. బట్లర్ కవరప్ చేసుకుందాం అనేసరికి చాలా లేట్ అయిపోయింది. సో గుజరాత్ టైటన్స్ దగ్గర మళ్ళీ చెప్పేది ఏంటంటే దే హ్యాడ్ ది చాయిస్, గ్లెన్ ఫిలిప్స్, రదర్ఫోర్డ్ అని. రదర్ఫోర్డ్ హిట్స్ కోసం అతని వైపు వెళ్ళారు. అండ్ ఆ తర్వాత మీకు ఒక లెఫ్ట్ హ్యాండర్ స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ తేవాతేని తీసుకొచ్చారు. ప్రాబబ్లీ దే షుడ్ హావ్ ట్రస్టెడ్ షారూఖ్ ఖాన్ ఏమో, ప్రాబబ్లీ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకొని ఉండొచ్చేమో. బట్ వాళ్ళ బ్యాటింగ్ మీద వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ మీద దే హ్యాడ్ టు గో ఫర్ అ ఫారెన్ ప్లేయర్ అట్ నెంబర్ 4. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో గుజరాత్ డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్లెస్ బౌలింగ్ అనేది కనిపించింది. ఇప్పుడు మీరు వైశాఖని చూశారు, తర్వాత మార్కో యాన్సన్ని చూశారు, హర్షదీప్ని చూశారు. వీళ్ళందరూ కూడా చాలా ఒక నిర్దిష్టమైన ప్లాన్తో బౌలింగ్ చేశారు. ఒక రబాడా కూడా కొంచెం అటు ఇటు అయిన రబాడా మినహాయించి ప్రసిద్ధి కానీ సిరాజ్ కానీ చాలా వేవర్డ్ లెంగ్త్స్ వేయడం, ఎక్కడ కూడా వాళ్ళకి ఏదైనా ఒక ఫ్లో దొరుకుతుంది అనేట్టుగా వాళ్ళైతే కనిపించారు. అండ్ గుజరాత్ రిలైజ్ ఆన్ దేర్ బౌలర్స్, ఆ ఒక ఆస్పెక్ట్ అనేది రాలేదు. అండ్ శ్రేయస్ అయ్యర్కి 1 డైమెన్షనల్ బౌలింగ్ వేసే ప్రయత్నం చేశారు. శ్రేయస్ అయ్యర్ మల్టీ డైమెన్షనల్ షాట్స్ కొట్టాడు. సో ఇన్ ది ఎండ్ ఎస్ ఇట్ ఈస్ నాట్ అ కన్విన్సింగ్ విక్టరీ. నేను కన్విన్సింగ్ విక్టరీ అయిపోయింది పంజాబ్ కుమ్మేశారని చెప్పట్లా, బట్ దే వర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ది గేమ్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ 14th ఓవర్ మార్క్లో దేర్ వాస్ ప్రెషర్, బట్ దే వర్ కంఫర్టబుల్లీ అహెడ్ ఆఫ్ ద గేమ్. ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా గుజరాత్ టైటన్స్ మీద పడుతూనే వచ్చింది. వాళ్ళ యాంగిల్ నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద మిడిల్ ఓవర్స్ విత్ శ్రేయస్ అయ్యర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ బాగా వర్కౌట్ అయింది. బట్ మీరు మ్యాక్స్వెల్ అట్లా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోవడం, లేదా స్టాయినిస్ కొంచెం స్ట్రగుల్ అవడం అలాంటివి కాకుండా ఇంకొంచెం బెటర్
పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాచ్. అండ్ మైండ్ యూ, ఇది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగలేదు, అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది. 470 పరుగుల దాకా వచ్చాయి. బౌలర్స్కి ఇది నైట్ మేర్, ఏంట్రా ఇది అనుకుంటున్న సమయంలో దేర్ ఈజ్ వైశాఖ్ విజయ్ కుమార్, దేర్ ఈజ్ హర్షదీప్ సింగ్, ఎవరైతే ఇలా ఒక మన సాయి కిషోర్ ఇలా వేయాలి అని చెప్పేసి కూడా బౌలింగ్ వేశారు. సో వెరీ హ్యాపీ విత్ దిస్ మ్యాచ్. అండ్ అగైన్ కెప్టెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా బాగా నచ్చింది ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. శుభ్మన్ గిల్ అక్నాలెడ్జింగ్ దట్ ఫస్ట్ 3 overs కొంచెం అటు ఇటు అయింది కూడా మంచి సైన్ ఆఫ్ లీడర్ అది. సో వీళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్లో ఎట్లా గ్రో అవుతారో చూడాలి. అండ్ అందరూ కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడేశారు. అందరినీ టు అన్ ఎక్స్టెంట్ మార్జినల్ డిఫరెన్స్ విక్టరీస్ ఆర్ డిఫీట్స్ అనే చెప్పుకోవాలి. ఆర్ వేర్ ఇరు జట్లకి అవకాశం ఉండింది టు డూ థింగ్స్. ఇన్ఫాక్ట్ కేకేఆర్కి ఆ మ్యాచ్లో ఆడినప్పుడు, ముంబైకి టు అన్ ఎక్స్టెంట్ ఆ మ్యాచ్లో ఆడినప్పుడు, ఆర్ఆర్ ప్రాబబ్లీ నాట్, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ క్యాచింగ్ అప్. జీటీ దే స్లైట్లీ హ్యాడ్ అన్ ఎడ్జ్, బట్ ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో మ్యాచ్లు మునుముందు ఇంకా రసవత్తరంగా జరుగుతాయని చెప్పేసి అనుకుందాం. అండ్ మీరేమనుకుంటున్నారు?